హలో అండి, నేను కుమారి. నేను మీకు ఇంకొక సరికొత్త ఆర్ట్ని పరిచయం చేయడానికి వచ్చానండి. అదేంటంటే ఎంబ్రాయిడరీ వర్క్, చైన్ స్టిచ్, లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ కుట్టుకోకుండా 3D అవుట్లైనర్స్తో ఎలా చేయాలి అని చూపిస్తానండి. ఇదిగో ఈ శారీ వర్క్ది. దీని మీద ఒక బ్లౌజ్, గ్రీన్ బ్లౌజ్ తీసుకొని దాని మీద ఈ శారీకి మనం ఎలా చేయొచ్చు అనేది నేను చూపిస్తాను అనమాట. ఇదిగోండి, ఇగో బ్లౌజ్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ మీద మనకి ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఎలా కొంటాము అలాగే ఇలాగ అవుట్లైనర్స్ అమ్ముతారనమాట. అవి ఏంటంటే 3D అవుట్లైనర్స్ అంటారు. ఇవి ప్లెయిన్ కలర్స్, గ్లిట్టర్స్ కాదు, ఇవి అవుట్లైనర్స్. అంటే మనకు పెయింట్ కలరే ఇలా బాటిల్స్లో వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు దీనికి నెక్ అంతా చేయకుండా కొంచెం మనం సొంతంగా చేసుకుంటాం కాబట్టి బ్లౌజ్లో మనకు ఎక్కడ డిజైన్ కావాలంటే అక్కడ చేసుకోవచ్చు కదా. సో నేను బ్లౌజ్లోని ఆ నెక్కి ఆ పోర్షన్ మాత్రమే చేస్తున్నాను. ఇంకా మీకు అది నేను డ్రాప్ షేప్లోని అంతా గీసాను కదా. తర్వాత దాన్ని అలాగ ఆర్క్ లాగా ఇస్తున్నాను అనమాట. అలా అంటే ఇప్పుడు దీనికి నేను చైన్ స్టిచ్ చేయడానికి ఆ తర్వాత ఆ డ్రాప్స్ దాంట్లోని లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఇది ఎంబ్రాయిడరీ ఎఫెక్ట్ ఇవ్వడానికి అనమాట నా ఈ ప్రయత్నం. మీరు కూడా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఫస్ట్ నేను చైన్ స్టిచ్ ఎలాగ చేస్తాము అంటే గొలుసు కుట్టుకి నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. మీరు గోల్డ్ కూడా తీసుకుంటే మనం వేసుకోవచ్చు. నేను ఎల్లో ఎందుకు తీసుకున్నానంటే నా శారీలో ఎల్లో, రెడ్, బ్లాక్ కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను వాటిల్నే యూజ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. చూడండి, చైన్ స్టిచ్ మనం ఎలా కుడతామో అదే రకంగా ఆ లైన్ మీద వస్తున్నట్టుగా వేస్తున్నాను అనమాట. అలా వేస్తూ ఇప్పుడు నేను ఈ ఆర్చ్ అంతా నేను ఈ రకంగా చేస్తాను. అదిగో చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ రకంగా అలా చేస్తూ చైన్ స్టిచ్ని దీన్ని చేసేస్తాను అనమాట. మీరు మరి ఇలా ట్రై చేయాలి. అలా చేస్తే మనకి కాకపోతే ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. చేస్తే ఫినిషింగ్ వచ్చే విధంగా మనం చేస్తే అచ్చంగా మనం ఎంబ్రాయిడరీ చేసినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రెడ్ కలర్ తీసుకొని ఫస్ట్ అవుట్లైన్ వేసి దాన్ని జిగ్జాగ్ షేప్లో, అంటే అగో చూడండి ఎలా వేస్తున్నాను ఆ రకంగా వేయాలి. జస్ట్ గీతలు, క్రాస్ లైన్స్ లాగా వేస్తాం. ఇది ఇంకా ఆరలేదు కదా, మీకు అదంతా ఆరితే మీకు నీట్గా కనిపిస్తుంది అనమాట. అది కిందన వైట్ డిజైన్ ఉండడం వల్ల కూడా వైట్ పెన్సిల్తో మార్క్ చేశాను కదా, అలా వస్తుంది. అదిగో చూడండి, అలాగా ఇది డ్రాప్ షేప్ తీసుకున్నాను. అండ్ లాంగ్ అండ్ షార్ట్ ఎఫెక్ట్ అనమాట ఇది. ఇలా అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ నాకు శారీలోని బ్లాక్ కచ్ వర్క్ లాగా వచ్చింది, అంటే రన్నింగ్ స్టిచ్ లాగా వచ్చింది. సో నేను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే బ్లాక్ అవుట్లైనర్ తీసుకొని, అదిగో రన్నింగ్ స్టిచ్ అంటే అలాగే కదా ఉంటుంది, ఆ రకంగా నేను మనం వేసుకున్న డిజైన్ అంతా ఫిల్ చేసుకునే విధంగా నేను డిజైన్ చేస్తున్నాను అనమాట. ఆ గ్యాప్ అంతా ఉంచకుండా ఇప్పుడు దాంతో అలా వేసేస్తున్నాను. సో అలా వేస్తూ ఇప్పుడు ఆ గ్యాప్ అంతా ఫిల్ అయిపోయింది కదా, అదనమాట. అలా చూసుకుంటూ నీట్గా వేసుకోవాలండి. దీన్ని ఎంబ్రాయిడరీ అంటే ఇప్పుడు ఈ శారీని బట్టి నేను ఈ డిజైన్ చేశాను. సో చైన్ స్టిచ్ లేదు వైట్, మళ్ళీ హైలైట్కి కావాలంటే వైట్ వేసుకోవచ్చు. కానీ నేను మాత్రం ఈ శారీలో ఏ కలర్స్ ఉన్నాయో అవే తీసుకుంటున్నాను. ఇప్పుడు వైట్ తీసుకుంటున్నానండి. వైట్ తీసుకొని ఇప్పుడు రెడ్లో నేను ఈ రకంగా చేశాను అనమాట. లాంగ్ అండ్ షార్ట్ అన్నాను కదా, ఇది ఫిల్ చేసేస్తున్నాను. ఫిల్ చేసి ఇంక ఈ డిజైన్ని ఎల్లో అంతా నేను దీన్ని ఫిల్ చేసి ఆ తర్వాత ఇంకా హైలైట్ చేయడానికి ఏం చేస్తానంటే మళ్ళీ రెడ్ని తీసుకుని మళ్ళీ చుట్టూ ఇంకా నేను ఆర్క్ లాగా డిజైన్స్ ఇస్తాను. చూడండి, అదిగో చూడండి, డ్రాప్స్ ఇస్తున్నాను, లైన్స్ ఇస్తున్నాను, అక్కడ డాట్స్ ఇస్తున్నాను. అది అంతేనండి, నేను నా డిజైన్ కంప్లీట్ చేసేసాను.
సో నాకు శారీకి సింపుల్గా నాకు ఇంత చాలు అనిపించింది. మీరు ఇంకా కావాలంటే ఇప్పుడు నేను ఈ 2 రకాల స్టిచ్లు చూపించాను కదా, దాని ప్రకారం మీరు చేసుకోవాలి. అయితే నేను సేమ్ ఇదే కేక్ బోర్డ్ ఉంటుంది కదా, కేక్ బోర్డ్ని డెకరేటివ్ పీస్ లాగా చేసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ ఈ కలర్స్ ఫస్ట్ ఏమో బ్లాక్తోని అవుట్లైన్ మొత్తం అంతా బ్లాక్ బేస్ ఇచ్చాను. దాని మీద ఇప్పుడు నేను ఎల్లోతో ఎలా చెప్పాను సేమ్ అలాగా చూసారా, అదంతా డిజైను ఎల్లో మధ్యలో రన్నింగ్ స్టిచ్ అని చూసారా, ఆ రకంగా చేస్తాను. అదిగో చూడండి, రెడ్ కూడా అలాగే అంతా లాంగ్ అండ్ షార్ట్ డిజైనే ఇచ్చాను చూడండి. కాకపోతే ఇందులోని మిర్రర్స్ పెట్టాను కొంచెం ఎఫెక్ట్కి. మనం బ్లౌజ్లో కూడా కావాలంటే మిర్రర్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అది చూసారా వాల్ డెకర్ అయిపోయింది. అలా చక్కగా వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. సో అదండి, మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉండనా మరి.